ఫేవరెట్స్ గా మీరు మ్యాచ్ లోకి ఎంటర్ అయితే 100 మ్యాచ్ల్లో 99 మ్యాచెస్ మీరే గెలవచ్చు. కానీ అండర్ డాగ్ గా ఉన్న టీం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు. అదే జరిగింది. ఆస్ట్రేలియా వేర్ ద ఫేవరెట్స్. ఆస్ట్రేలియా వాస్ ద బెటర్ సైడ్. ఆస్ట్రేలియా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫార్ సుపీరియర్ దెన్ ఇండియా. కానీ ఇండియా ఆన్ షియర్ విల్ పవర్, ఒక పట్టుదల, ఒక సంకల్పం, గెలవాలన్న కసితో వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్లో చేరుకున్నారు. మ్యాచ్ అయిపోయేసరికి అందరి కంట్లో నీళ్లు, ఆనంద భాష్పాలు. ఆఫ్ కోర్స్ 2017లో అందరూ ఏడవడం చూసుంటారు ఇఫ్ యూ బీన్ ఫాలోయింగ్ ఉమెన్స్ క్రికెట్. ఇప్పుడు ఇక్కడ ఈ సెమీఫైనల్ ఆస్ట్రేలియా ఓడించిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. మనుషులకు ఎప్పుడో ఒకటి ఉంటుంది కదా, మాటలు ఇక రావట్లేదు అంటే కన్నీళ్లే సమాధానం, ఇంకొక ఆప్షన్ లేదు, దాంతోనే చెప్పాలి ఏమనుకుంటున్నావో. అదే చేసి చూపించారు. లాట్ ఆఫ్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, వాటి గురించి మాట్లాడుకోవాలి. దాంతో పాటు రెండో T20 ఇంటర్నేషనల్ కూడా జరగబోతోంది బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇన్ మెల్బర్న్. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో మొత్తం చూడండి, మధ్యలో మీకోసం ఒక సర్ప్రైజ్ వదిలే. కొంచెం బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్ కాస్త షూట్ చేశా. ఆ విన్నింగ్ మూమెంట్స్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, క్రికెటర్స్ టీమ్ మొత్తం అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేము కామెంటేటర్స్ అంతా కూడా. ది ఎనర్జీ వాజ్ ఎలక్ట్రిక్. ఆ వీడియో రాబోతోంది, సో డోంట్ స్కిప్ ద వీడియో అట్ ఆల్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఎపిక్ విన్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. 7 సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా ఉన్న ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడించారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు 338 కొట్టిన తర్వాత ఓడించారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఒక నాకౌట్ గేమ్ లో, ఒక సెమీఫైనల్ స్టేజ్ లో ఇండియాకి అగెయిన్స్ట్ గా ఇంత పెద్ద టార్గెట్ లేదు చేజ్ చేసిన సక్సెస్ఫుల్ గా. వరల్డ్ రికార్డ్ టు బీట్ అ వరల్డ్ ఛాంపియన్, అది చేయాల్సి వచ్చింది. యూ హావ్ టు డూ ది అన్థింకబుల్. ఎవరు కూడా ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తారు అనుకుని ఉండరు. హాఫ్ వే త్రూ ది మ్యాచ్ ఇండియా చేజ్ చేసేసారు. ఇంకా 9 బాల్స్ మిగిలిండగానే అండ్ ఒక వరల్డ్ రికార్డ్ చేజ్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. నా ఇప్పుడు మాట్లాడుకుందాం ఎవరు స్టార్స్, ఎవరు మ్యాచ్ ని డిఫైన్ చేశారు. విల్ టాక్ అబౌట్ దెమ్. బిఫోర్ వి గెట్ ఇంటు దట్, ఐ థింక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ముందర మాట్లాడేసుకోవాలి. యూజువల్ గా గెలుపు వచ్చిన తర్వాత, గెలుపు మసకలో మనకి చేసిన పొరపాట్లు సాధారణంగా కనిపించవు. కానీ పెద్దలు చెప్పారుగా, కీడించి మెలించమని. అది ముందర మాట్లాడుకుందాం మనం. బౌలింగ్ అంతంత మాత్రంగానే చేశారు. ఫీల్డింగ్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది ఇప్పటికి కూడా. ఇండియా వాజ్ నాట్ ద బెటర్ సైడ్. మీరు ఫీల్డ్ లో చూసుకున్నా సరే ఆస్ట్రేలియా కూడా 2 క్యాచ్లు డ్రాప్ చేశారు, కానీ వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ ఫార్ సూపీరియర్ దెన్ ఇండియా. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ క్యాచ్ డ్రాప్ చేయడం, ఒక స్టంపింగ్ మిస్ చేసింది, ఒక క్యాచ్ మిస్ చేసింది మన కీపర్ రిచా ఘోష్. వేలికి గాయం ఉంది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, బట్ అయినా కూడా దేర్ ఇస్ లాట్ టు ఇంప్రూవ్ ఫర్ హర్. గ్రౌండ్ ఫీల్డింగ్ బాగాలేదు, ఓవర్ థ్రోస్ చేశారు, ఎక్స్ట్రా డెలివరీస్ వేసాం. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, వీటిని సరిదిద్దుకోవాలి. పవర్ ప్లేలోనే వరుసగా రేణుకా సింగ్ ఠాకూర్ ని, క్రాంతి గౌడ్ ని వేయించింది కెప్టెన్ కౌర్. ఒక డిపార్ట్మెంట్ లో బాగా పర్ఫార్మ్ చేసి ఓవర్ షాడో చేశారు మిగతా 2 డిపార్ట్మెంట్స్ ఇండియన్ టీమ్. అది మనం గమనించాలి. బ్యాటింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, బట్ ఉన్న పొరపాట్లు బౌలింగ్ లోను ఫీల్డింగ్ లోను ఉన్నాయి. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కంప్లీట్ గేమ్ కావాలి ఇన్ వరల్డ్ కప్ ఫైనల్. విల్ గెట్ టు దట్. కొంచెం ఎక్కువ మాట్లాడదాం ఫైనల్ గురించి, బట్ లేటర్. బ్యాటింగ్ విషయానికి వస్తే ఎర్లీగా షఫాలి వర్మ అవుట్ అయిపోయింది. వి థాట్ దట్ డెస్టినీ చల్గా మారుతాం అనుకున్నాం, కుదరలేదు, త్వరగా అవుట్ అయిపోయింది. స్మృతి మాందన డౌన్ ద లెగ్ సైడ్, తన నాకు తగలలే, అసలు బ్యాట్ తగలలే అన్నట్టుగా షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అల్ట్రా ఎడ్జ్ లో చిన్న స్పైక్ కనిపించిన తర్వాత కూడా షీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఇది చిన్న ఫెదర్ టచ్ అంటాం, అంటే ఒక నెమలిక తీసుకుని అలా చర్మం పైన రాసారు బుక్ సార్ తెలియదు కదా, అలాగా బ్యాట్ పైన కూడా లైట్ గా టచ్ వెళ్ళిపోతే ఫెదర్ టచ్. అది తనకి అనిపించలేదు తగిలినట్టుగా. అక్కడ తన అవుట్ అయింది. అగైన్ గ్రేట్ క్యాచ్ బై ఎలిసా హీలీ. డౌన్ ద లెగ్ సైడ్ మూవ్ అయితే ఇలా క్యాచ్ చేసుకోవడం, కొన్ని అద్భుతమైన సేవ్స్ చేసింది తను డౌన్ ద లెగ్ సైడ్. రైట్ హ్యాండ్ ఆడుతున్నప్పుడు కూడా మామూలు సేవ్స్ కాదు. ఎస్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ కూడా షీ సేవ్డ్ ఫ్యూ రన్స్. ఓవరాల్ గా వాళ్ళు ఫీల్డ్ లో 15-20 రన్స్ సేవ్ చేశారు. 339 కాదు ఇండియా కొట్టింది, 360 కొట్టారు. అంత బాగా ఫీల్డ్ చేశారు వాళ్ళు. బట్ స్టార్ ఆఫ్ ద షో వాజ్ జెమిమా రాడ్రిక్స్. నౌ జెమిమా స్టోరీ ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి ఆలోచించండి. తను లాస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కప్ ఆడలేదు. షీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద స్క్వాడ్. ఈ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కప్ లో తనకు సెలెక్షన్ అయింది, కానీ మొదట్లో మ్యాచ్ల్లో రన్స్ రాలేదు. తర్వాత తనని డ్రాప్ చేశారు. ఎందుకు? ఎక్స్ట్రా బౌలర్ ఆడించడానికి. అక్కడ మ్యాచ్ ఓడిపోయారు ఇండియా. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది తన స్క్వాడ్లోకి. మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్తోంది తను, త్రూ అవుట్ ది వరల్డ్ కప్ చాలా యాంగ్జైటీతో బ్యాటిల్ చేసింది తను. మెంటలీ చాలా అండర్ కాన్ఫిడెంట్ గా ఉండింది తను. ఓల్డ్ సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయట. ప్రతిరోజు వరల్డ్ కప్ నడుస్తున్నప్పటి నుంచి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను, బికాస్ అంత మెంటలీ కాస్త నా మీద ప్రెషర్ ఉండిందని చెప్తోంది తను. డ్రాప్ అయి తిరిగి వెనక్కి వచ్చాక అగేన్స్ న్యూజిలాండ్ 74 స్కోర్ చేసి అట్ నంబర్ 3. ఈ మ్యాచ్ లో కూడా ఇన్ ది సెమీఫైనల్ తను నంబర్ 3లో ఆడుతుందా, నంబర్ 5లో ఆడుతుందా తనకు తెలియదుట.
బ్యాటింగ్కి వెళ్లే ముందర ఫర్ ఇండియా బౌలింగ్ అయిపోయిన తర్వాత షవర్ చేస్తుంటే అప్పుడు వచ్చి చెప్పారట నంబర్ 3 బ్యాటింగ్ చేస్తామని. అంటే ప్రిపరేషన్ కూడా లేదు, మెంటలీ ప్రిపేర్ అవ్వలేదు నంబర్ 3 వెళ్తున్నట్టుగా. మేబీ అది హెల్ప్ చేసిందేమో, బికాస్ ఎక్కువ ఓవర్ థింక్ చేసి ఓవర్ అనలైజ్ చేసి అప్పుడు ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటే టూ మెనీ థాట్స్ ఇన్ యువర్ మైండ్, కాస్త క్లౌడ్ చేయొచ్చు మీ జడ్జ్మెంట్ ని. అది లేకుండా ఫ్రీగా వెళ్ళి ఆడడం స్టార్ట్ చేసింది. ఎంత అద్భుతంగా ఆడింది, అన్ని కలిసి వచ్చాయి. తన పైవాడికి మొత్తం క్రెడిట్ అంతా తందే, నేనేం చేయలేదు, నాతో ఆడించాడని చెప్పింది. దిస్ సిమిలర్ టు T20 వరల్డ్ కప్ ఫైనల్ లో విరాట్ కోహ్లీ ఏదైతే చెప్పాడు, ఇట్ వాస్ నాట్ మీ, సంబడి ఎల్స్ మేడ్ మీ ప్లే దిస్ అని చెప్పాడు. అలాగే ఇక్కడ జమీమా కూడా ఆ పైవాడే నాతో ఈ నాక్ ఆడించాడు, క్యాచ్లు డ్రాప్ అయ్యాయంటే తను చూసుకుందే, నేను చేసిందే మీరు లేదని చెప్పి క్రెడిట్ పైవాడికి ఇచ్చేసింది. దట్స్ గ్రేట్ ఆఫ్ హర్ టు సే దాట్. మంచి మెచ్యూరిటీ కనిపిస్తుంది తనలో. వాచ్ ద బాల్, ఏం చేయాలి, క్యాల్కులేషన్ ఏంటి, హర్మన్ప్రీత్ కౌర్కి చెప్తూ ఉండింత. ఇది మాత్రమే కాదు, ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం తను అలసిపోయింది. అలసట గురించి గొప్ప విషయం చదివాను నేను. శారీరకంగా అలసిపోతాం, ఓకే, కానీ శారీరకంగా అలసిపోయినా కూడా తిరిగి మళ్ళీ మన ఎనర్జీ మనం సంపాదించుకోవచ్చుట. కానీ మానసికంగా అలసిపోతే చాలా కష్టం. బికాజ్ ఎప్పుడైతే మెంటలీ మీరు టైర్డ్ అయిపోతారో మీ నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. ఏ షాట్ ఆడాలి, అక్కడ తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. లెంత్ పిక్ చేయడం, అక్కడ తప్పు చేయొచ్చు. రన్ ఉందా లేదా, అక్కడ తప్పు చేయొచ్చు. దీంట్లోనే అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎప్పుడైతే తను అలసటకి గురైందో తనతో తను మాట్లాడుకుంటూ కళ్ళు మూసుకొని ఒక ధ్యానంలోకి వెళ్ళి తనకు నచ్చిన స్తోత్రం చదువుకుంటూనో తనకు తను మాట్లాడుకుంటూనో తిరిగి తన ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళింది. మెడిటేషన్ అంటే ఏంటో తెలుసా? అగైన్ నేను దీనిలో పండితున్నేం కాదు, కానీ నాకు జనాలు చెప్పేది, నేను చదివింది ఏంటంటే ఒక థాట్ పైకి రాగలగడం. ఎందుకంటే మన మనసు 1,000,000 థాట్స్ పరిగెడుతుంటాయి. తను అవన్నీ మర్చిపోయి ఒక థాట్ దగ్గరికి తీసుకొచ్చి తన మనసుని, టార్గెట్ ఏంటి, అది వచ్చే వరకు నేను ఉండాలి. With great power comes great responsibility. గతంలో చేసిన పొరపాటు టీమిండియా సెట్ అయిన బ్యాటర్ లాస్ట్ దాకా ఉండకపోవడం, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటాను, ఉండాలి అన్న పట్టుదల కనిపించింది. సెంచరీ సెలబ్రేట్ చేయలేదు. దట్స్ వాట్ గ్రేట్ ప్లేయర్స్ డూ. ఇండియా లాస్ట్ రన్ కొట్టిన తర్వాత మనం ఫైనల్లోకి అడుగు పెట్టామన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే జరిగిందో, అమన్జోత్ ఎప్పుడైతే ఆ స్క్వేర్ కట్ కొట్టి బౌండరీకి పంపించిందో బాల్ ని, ఒక్కసారిగా మొత్తం ఆ యాంగ్జైటీ, ప్రెషర్, నర్వస్నెస్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కూడా కన్నీళ్లుగా మారి ఆనంద బాష్పాలుగా మారిపోయి ఆపలేకుండా చిన్న పిల్లలాగా ఎక్కి ఎక్కి ఏడ్చింతను. అది చూసి ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ ఈ మ్యాచ్ చూసుంటారు. చిన్నపిల్లలు చాలా మంది అమ్మాయిలు ఈ మ్యాచ్ చూసుంటారు. 1983లో ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసింది ఇండియన్ టీం. 2011లో మరొక జనరేషన్ ఇన్స్పైర్ చేసింది ఇండియన్ క్రికెట్ టీం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఈ మ్యాచ్ చూస్తూ జమీమా లాగా ఆడాలి, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ లాగా బ్యాటింగ్ చేయాలి, ఇలాంటి మ్యాచ్లు గెలిపించాలి అని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ డే స్కూల్ ఉండింది అందరికీ, అయినా చాలా మంది వాళ్ళ నిద్రతో ఫైట్ చేస్తూ, అంటే జమీమా తన అలసటతో తన మైండ్తో ఫైట్ చేస్తున్నట్టుగా ఈ అమ్మాయిలందరూ, చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ నిద్రతో ఫైట్ చేస్తూ, వాళ్ళ ఇంట్లో అమరాంతో ఫైట్ చేస్తూ కూర్చొని మ్యాచ్ చూసుంటారు. వాళ్ళందరూ కూడా ఎంతగానో గుర్తుపెట్టుకుంటారు దీన్ని, చాలా కాలం దీని గురించి మాట్లాడుకుంటారు. ఇట్స్ బిన్ అన్ ఎపిక్ నాక్ ఫ్రమ్ జమీమా రాడ్రిగ్స్. 127 తన 3rd సెంచరీ. 7 సంవత్సరాల తర్వాత తనకి సెంచరీ వచ్చింది ఓడియాలో ఇదే సీజన్ లో 2025లో. 3rd సెంచరీ కూడా ఇక్కడే వచ్చేసింది. ఫస్ట్ వరల్డ్ కప్ తనకి, ఫస్ట్ వరల్డ్ కప్ సెంచరీ అగైన్స్ ద మైటీ ఆస్ట్రేలియన్స్ ఇన్ ఎ రికార్డ్ చేజ్. బట్ ద బ్యాటర్ కౌర్ మొదట్లో 15-20 బాల్స్ చాలా నెమ్మదిగా ఆడింది. తను అగైన్ లుక్ వెరీ అండర్ కాన్ఫిడెంట్. యూజువల్ గా తన నుంచి చూసే ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు ఈ వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా. ఐ థింక్ షీ హ్యాడ్ టు ఫైట్ సమ్ ఇన్నర్ డీమన్స్. లోపల ఏదో బ్యాటిల్స్ ఉన్నాయి, లోపల మనకు కనిపించని, కంటికి కనిపించిన యుద్ధం ఏదో చేస్తూ తను. అక్కడ వరకు నేను చెప్పగలను. దాన్ని ఎలా అధిగమిస్తూ తన కాన్ఫిడెన్స్ ని తిరిగి ఎలా సంపాదిస్తూ, అలా ఒక 4, 2 4, 3 4 సింగిల్స్ తీసుకుంటూ హాఫ్ సెంచరీ చేరుకున్న తర్వాత కాస్త విజృంభించి కొన్ని 6 స్కోర్ చేసి ప్రెషర్ తిరిగి వెనక్కి ఆస్ట్రేలియన్ బౌలర్స్ పైకి ట్రాన్స్ఫర్ చేసి, ఎప్పుడు అందరం కూడా 2017లో 171 కొట్టింది అని మాట్లాడితే అందరూ అంటారు దాని తర్వాత ఏం చేసింది, దాని తర్వాత ఏం రన్స్ కొట్టింది అని. తిరిగి మళ్ళీ 2025లో సెమీఫైనల్లో అగైన్స్ ద సేమ్ ఆస్ట్రేలియన్ టీమ్ ఇంపార్టెంట్ 89 స్కోర్ చేసింది. 100 కంటే విలువైంది. ఇట్స్ లైక్ 2011 ఫైనల్లో గౌతమ్ గంభీర్ స్కోర్ చేసిన రన్స్, అది సెంచరీ కాదు, దానికంటే ఎక్కువ విలువైంది. అలాంటిదే ఇది కూడా. 89 ఫ్రమ్ హర్, పార్ట్నర్షిప్ 167 చాలా ముఖ్యమైనది. వీళ్ళిద్దరేనా కాదు, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయినప్పుడు దీప్తి శర్మ వచ్చి ఒక చిన్న క్యామియో ఆడింది. వెరీ ఇంపార్టెంట్ క్యామియో, బికాస్ ఆ టైంలో ఆ స్పేస్ లో జమీమాకి బౌండరీస్ రావట్లేదు. ఆ ప్రెషర్ తన పైన తీసేసింది. వచ్చిన బ్యాటర్ కూడా బౌండరీ స్కోర్ చేయకపోతే జమీ ఏదైనా తప్పు షాట్ అవుట్ అయ్యే ప్రమాదం ఉండేది. 130, 140 స్ట్రైక్ రేట్ తోటి కొన్ని బౌండరీ స్కోర్ చేసింది. షీ టుక్ ఆన్ ద స్పిన్నర్స్. అగైన్ రన్అట్ అయ్యారు. ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్. దీప్తి ఇస్ నాట్ ద క్వికెస్ట్ బిట్వీన్ ద వికెట్స్, బట్ తన అవుట్ అయిపోయింది. తను అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ వచ్చింది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఈ అమ్మాయికి. క్రితం మ్యాచ్ లో కీపింగ్ చేస్తున్నప్పుడు బిఫోర్ ది న్యూజిలాండ్ గేమ్ బంగ్లాదేశ్ గేమ్ అనుకుంటా,
వేలికి దెబ్బ తగిలింది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందిట. ఇంజెక్షన్స్ తీసుకుని తను మ్యాచ్ ఆడుతోంది. బాల్ పట్టిన ప్రతిసారి నొప్పి ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత వేలు వాచిపోయి ఉంటుంది మళ్ళీ. తను వచ్చి బ్యాటింగ్ చేసింది. అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్యామియో. ఆ ప్రెషర్ తగ్గించేసింది, స్కోరింగ్ రేట్ తగ్గించింది. అండ్ అఫ్ కోర్స్ వెలిగిపోయాయి. అంటే అక్కడ ఒక 1000 బాల్ లాగా పేలింది అయితే జెమిమా రాడ్రిగ్స్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ద బ్యాటర్. అలా ఇండియా ఈ మ్యాచ్ గెలిచారు. దాంతో ఫైనల్లోకి అడుగు పెడుతున్నారు. సౌత్ ఆఫ్రికాని ఎదుర్కొంటారు. ఎవరు గెలిచినా విల్ హావ్ ఎ న్యూ ఛాంపియన్, బట్ హోప్ఫుల్లీ ఇట్స్ ఇండియా. బికాస్ అది ఒక జనరేషన్ ఆఫ్ గర్ల్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది, ఒక జనరేషన్ ఆఫ్ బాయ్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది. 50 ఓవర్ ఇస్ ది యాక్చువల్ వరల్డ్ కప్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. 80s, 90s లో పుట్టిన వాళ్ళు, ఎర్లీ 2000s లో పుట్టిన వాళ్ళకి T20 వరల్డ్ కప్ ఏంటో తెలుసు కానీ, బట్ అదర్వైజ్ అందరికీ 50 ఓవర్ వరల్డ్ కప్ వరల్డ్ కప్. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా చూసి ఇన్స్పైర్ అవడానికి సరైన అవకాశం. they've done all they can to win this. అద్భుతం, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడుతూ హర్మన్ప్రీత్ కౌర్ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పింది. ఇప్పటికే ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం ఫైనల్ గురించి, సెలబ్రేషన్స్ నడుస్తున్నా కూడా ఫైనల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది మా మైండ్ సెట్, అండ్ దట్స్ అ వెరీ గుడ్ మైండ్ సెట్ టు హ్యావ్. హోప్ఫుల్ ఇండియా డూ దాట్ ఇన్ ద ఫైనల్స్. విల్ టాక్ అబౌట్ ద ఫైనల్స్ ఇన్ అ డిఫరెంట్ వీడియో. దాని ప్రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక్కడికైతే ఇదే సంగతులు. వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే బిగ్ హై ఫై టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్ డీల్స్ కి కన్సిడర్ డూయింగ్ దట్. జస్ట్ వన్ హిట్ అవే అండ్ ఇది డిస్టెన్స్ వస్తుంది, మీ లోపల చూస్తూ ఉంటుంది. అండ్ ఇంకా గివ్ అప్ చేయలేదు ఆస్ట్రేలియా వాళ్ళు. ఇంకా మేము ఒప్పుకోము ఈ ఓటమిని అంటున్నారు. ఎందుకంటే ఇంకా కావాల్సింది 2 పరుగులు మాత్రమే. ఇంకా కావాల్సింది 2 పరుగులు మాత్రమే. నెక్స్ట్ గేమ్ ఆఫ్ కోర్స్ ఇండియా ఆస్ట్రేలియా అది, ఆర్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అది MCGలో at Melbourne, the second T20 international. I'll keep it really short here because India ఎటువంటి మార్పులు చేస్తారని నాకు అనిపించట్లేదు. ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ లో వాష్అవుట్ అయింది. అక్కడ బ్యాటింగే పూర్తి అవ్వలేదు, బౌలింగ్ వరకు రాలేదు. సో వాళ్లే ఆడతారు. ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ హర్షదీప్ సింగ్ కి అవకాశం రాకపోవడం. హర్షిత్ రాణా నమ్మి తన నంబర్ 8 లో బ్యాటింగ్ చేస్తాడు. తనకి నంబర్స్ కూడా లేవు టు సపోర్ట్ హిమ్. డొమెస్టిక్ లో కూడా రన్స్ లేవు తనకి ఏవి. IPL లో కూడా తనకి పెద్దగా రన్స్ లేవు. ఎస్, ODIలో ఒక చిన్న క్యామియో ఆడాడు తను, బట్ నమ్మకం ఉంది టీమ్ మేనేజ్మెంట్ కి. ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటాం ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ క్రికెట్ టీమ్. బట్ హర్షదీప్ లాంటి బౌలర్ ని బయట పెడుతున్నారు. ఎంతకాలం చేస్తారో. దీనిలో కొంతమంది ఐ సా అన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఫర్ ద ప్రీవియస్ వీడియో. ఒక మన ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సబ్స్క్రైబర్ నాట్, బట్ కమెంట్ చేశాడు కింద దట్ ఎందుకు ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, గౌతమ్ గంభీర్ ముందుగా ఆలోచిస్తున్నాడు, బుమ్రా ఒకడే మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, ఇది కాకుండా బుమ్రా లేకపోతే సిరాజ్ వీళ్ళిద్దరు లేకపోతే ఒక మంచి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేడు, అందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించి హర్షిత్ రాణాని గ్రూమ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా చూడట్లేదని. దట్స్ గ్రేట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. బట్ దాని అర్థం ఆల్రెడీ పర్ఫార్మ్ చేస్తూ తన స్థానాన్ని డిజర్వ్ చేస్తున్న హర్షదీప్ ని పక్కన పెట్టి ఛాన్స్ ఇవ్వడం కాదు కదా. ఇఫ్ ట్రూలీ డిజర్వ్స్ ద స్పేస్, హీ షుడ్ గెట్ ద స్పేస్. బట్ ఇక్కడ అందరికీ నచ్చంది, ఎవరు మెజారిటీ క్రికెట్ ని చూసే వాళ్ళకి నచ్చని విషయం, మిగతా వాళ్ళు ప్లేయర్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అవకాశం రావట్లేదు, తను తక్కువ అర్హుడు. ఇక్కడ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ఎవరి మన దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంది అనుకుందాం, ఎవరి వైపు ఎక్కువ వెయిట్ ఉంది. ఇక్కడ అందరూ కూడా హర్షదీప్ ఆడాలనుకుంటున్నారు, తను ఆడతాడు అనిపించట్లేదు నాకు. అండ్ ఆస్ట్రేలియా కూడా మార్పులు చేసుకోకపోవచ్చు. విల్ సీ. వర్షం పడకపోతే ఐ రియలీ హ్యావెంట్ చెక్ ది వెదర్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ దాట్. ఎలా ఉందో తెలియదు నాకు. బట్ లెట్స్ జస్ట్ హోప్ దట్ యూ హ్యావ్ ఎ ఫుల్ గేమ్. అండ్ ఇండియన్ బౌలింగ్ కూడా టెస్ట్ అవ్వాలి, ఇండియన్ బ్యాటింగ్ కూడా టెస్ట్ అవ్వాలి. బికాస్ లీడింగ్ ద T20 వరల్డ్ కప్ ఇండియాకి ఉన్న కొన్ని మంచి మ్యాచెస్ ఇవే. ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ టఫ్ సైడ్, సో టెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. హోప్ఫుల్లీ విల్ సీ ఆల్ ఆఫ్ దాట్. ఆ మ్యాచ్ కి సంబంధించిన మ్యాచ్ అయిపోయిన తర్వాత లైవ్ లో కలుద్దాం. బికాస్ నేను ఎట్లా కామెంటరీ చేయట్లేదు ఆ మ్యాచ్ కి. అది అయిపోయిన తర్వాత విల్ జాయిన్ ఆన్ లైవ్ సెషన్. మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం పూర్తిగా, మ్యాచ్ అయితే ఒకవేళ గనక. అదనమాట సంగతి. అండ్ అఫ్ కోర్స్ మీరు కబడ్డీ కూడా ఫాలో అవుతుంటే తెలుగు టైటన్స్ ఓడిపోయింది కాబట్టి ఇక మేము చూడడం అనుకుంటే వేరే విషయం, కానీ లేకపోతే PKL సీజన్ 12 ఫైనల్ కూడా జరుగుతుంది October 31st. ఇఫ్ వాచింగ్ ఇట్ ఆన్ ద సేమ్ డే, ఇవాళ సాయంత్రమే 6:30 స్టార్ట్ అవుతుంది ప్రీ షో. ఐ థింక్ మ్యాచ్ స్టార్ట్ 7:30 or 8. దబంగ్ ఢిల్లీ అండ్ పునేరి పల్టన్ ఆడతారు. ద టాప్ 2 sides ఆర్ ఇన్ ద ఫైనల్. సో న్యూట్రల్ కబడ్డీ ఫ్యాన్ గా మ్యాచ్ చేద్దామంటే యూ కెన్ డూ దట్, రైట్? అంతే సంగతి నా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు.